సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి మాఘమాసం వచ్చేసింది కదా. ఈ మాఘమాసంలో శుద్ధ పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాము. వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి అంటే సరస్వతీదేవి కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఆ రోజున పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. జ్ఞాన ప్రాప్తి కోసం ఆ అమ్మవారిని పూజిస్తారు. శ్రీ పంచమి రోజున సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధించాలి అనే విధి విధానాలను శ్రీమన్నారాయణుడు స్వయంగా నారదునికి వివరించినట్లుగా దేవి భాగవతంలో చెప్పబడుతుంది. అయితే ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, అసలు ఎందుకు ఆరాధిస్తాము, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మనకి మాఘశుద్ధ పాడ్యమి రోజు నుండి శ్యామలా నవరాత్రులు మొదలవుతాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో పంచమి రోజున మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా కొలుస్తాము. మీరు ఒకవేళ శ్యామలా నవరాత్రులు చేయలేకపోయినా సరే పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేసుకోవచ్చు. వసంత పంచమి రోజున మనం ఏదైతే పూజ చేస్తామో ఆ పూజ యొక్క ఫలితము పిల్లల విషయంలో కనిపిస్తుంది. అంటే మనం పూజ చేసేది కూడా పిల్లల కోసమే కాబట్టి పిల్లల విషయంలో మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుంది. వసంత పంచమి రోజున ఉదయాన్నే అంటే తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే గుమ్మం కూడా బంతి పువ్వులతో, మామిడాకులతో అలంకరించాలి. అలాగే గడపలకి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసి కుంకుమతో, పువ్వులతో అలంకరించాలి. సరస్వతీదేవి శాంతి స్వరూపము, అందుకే తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము. అందుకే ఆ రోజున పూజ చేసేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి. ఒకవేళ తెలుపు రంగు దుస్తులు లేకపోతే పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. ఈ పూజని మనం పిల్లల్ని పక్కన పెట్టుకొని చేస్తే చాలా మంచిది. అందుకే ఉదయాన్నే చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా మన పక్కనే ఉంటారు కాబట్టి పూజ చేపించండి. వాళ్ళకు కూడా చక్కగా తెలుపు రంగు వస్త్రాలు కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ వేయండి. అలాగే సరస్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన మినపిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఉదయాన్నే తలస్నానం చేసి రాగానే మినప్పప్పును నానబెట్టుకోండి. ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ నేను. ఒక 10 నుండి 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆ తర్వాత చిల్లుల బుట్టలో వేసుకోవాలి. నీరు లేకుండా వడగిల్లేటట్టుగా. ఈ నీరన్నీ వడగిల్లేలోపు మనం పూజ ఏర్పాట్లు చేసుకొని పూజ మొదలు పెట్టవచ్చు. మనం ఈ పూజని పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదంటే చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఏదైనా రూమ్లో ఈశాన్యం వైపుగా శుద్ధి చేసుకొని చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో సరస్వతీదేవి యంత్రం ముగ్గు కానీ లేదా అష్టదళ పద్మ ముగ్గు కానీ గీయాలి. మనం ఈ ప్లేస్లో అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేస్తున్నాము. అందుకే సరస్వతీదేవి యంత్రం ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ బియ్యం పిండితో వేయాలి. అలాగే వసంత పంచమి రోజున శ్రీ మహావిష్ణువుని కూడా కొలుస్తాము. అందుకే సరస్వతీదేవి యంత్రం ముగ్గుతో పాటు శంకుచక్ర నామాలు కూడా గీసుకోవచ్చు. మాఘశుద్ధ పంచమి రోజున మూలా నక్షత్రం రోజున అమ్మవారి జయంతి, అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజున చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని ఆరాధిస్తే పిల్లలకి చదువుల విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అందుకే ఈ పూజని పిల్లలతో చేపిస్తే చాలా మంచిది. ఒకవేళ పూజ మొత్తం పిల్లలు చేయలేకపోయినా సరే సరస్వతి దీపం వెలిగించేటప్పుడు, అలాగే సరస్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన మినప్పిండి దీపం వెలిగించేటప్పుడు పిల్లల చేత వెలిగించండి. సరస్వతీదేవి జన్మించిన రోజు కాబట్టి మనం కూడా ఎంతో విశేషమైన రోజుగా పరిగణిస్తాం కాబట్టి ఈ రోజున అక్షరాభ్యాసం చేపిస్తే కూడా చాలా మంచిది. అందుకే చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. కొంతమంది వీలైన వారు బాసర వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళలేని వారు ఏ గుడిలో అయినా చేయించవచ్చు. అలాగే ఆ రోజున సామూహికంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్య స్కూల్స్లో కూడా సామూహికంగా అక్షరాభ్యాసం చేయించడం ఏర్పాటు చేస్తున్నారు. అలా కూడా చేయించవచ్చు. మన వీలుని బట్టి ఎలా చేయించినా సరే ఆ రోజున చేపిస్తే చాలా మంచిది. ఇలా చక్కగా ముగ్గులు వేసుకొని దీని మీద పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద తెల్లటి టవల్ని పరుచుకోవాలి. ఈ టవల్ మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న సరస్వతీదేవి ఫోటోని పెట్టుకోవాలి. ఒకవేళ సరస్వతీదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ అమ్మవారి ఫోటో పెట్టుకున్నా ఏం కాదు. మ్యాక్సిమం అందరి పూజా మందిరంలో వినాయకుడితో పాటు లక్ష్మీదేవి, సరస్వతి కలిపి ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మనం పిల్లల విషయంలో విద్యా బుద్ధుల కోసం విఘ్నేశ్వరుని కూడా ఆరాధిస్తాము. అందుకే ఈ రోజున అంటే వసంత పంచమి రోజున విఘ్నేశ్వరుని కూడా పూజించాలి.
మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా విఘ్నేశ్వరుని ముందుగా ఆరాధిస్తాము. అంతేకాకుండా వసంత పంచమి రోజున విఘ్నేశ్వరునికి కూడా ఘనంగా అభిషేకం చేయటము లాంటివి చేసుకోవచ్చు. శ్యామల నవరాత్రుల్లో అమ్మవారు ఉగ్ర రూపమైతే శాంతి రూపము సరస్వతీదేవి. అందుకే కొంతమంది శ్యామల నవరాత్రులు చేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే అమ్మవారు ఉగ్ర రూపం కదా, ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. కానీ ఎటువంటి సందేహం లేకుండా శ్యామల నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడానికి సందేహంగా ఉంటే, కానీ నవరాత్రులు చేసుకోవాలని కోరికగా ఉంటే చక్కగా సరస్వతీదేవి ఫోటో కానీ లలితమ్మవారి ఫోటో కానీ పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా సరే మన యొక్క తపన ఆ అమ్మవారికి చేరుతుంది. మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్న, సరస్వతీదేవి పూజ చేసుకున్న అమ్మవారిని పూజించేటప్పుడు చక్కగా అటు ఇటు పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి. అలాగే నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది, అందుకే పూజల విగ్రహం కూడా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర సరస్వతీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటోకి పూజ చేసుకోవచ్చు, లేదంటే ఇలా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. అలాగే ఆదిదేవుడైన గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. ఒకవేళ విగ్రహం లేకపోతే తప్పకుండా పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోండి. మీరు ఒకవేళ పూజా మందిరంలోనే పూజ చేసుకోవాలి అనుకున్నా సరే ఈ రోజున నిత్య పూజలాగా ధూపదీప నైవేద్యాలు సమర్పించడమే కాకుండా గణపతికి ముందుగా షోడచోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోండి. వీలైతే అభిషేకం చేయొచ్చు. అలా చేసిన తర్వాత పూజ మొదలుపెట్టి చేసుకోండి. అప్పుడు ప్రత్యేక పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. అయితే ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14వ తేదీన వచ్చింది. అంటే బుధవారం రోజున వచ్చింది. పంచమి తిథి మాత్రం మంగళవారం రోజు మధ్యాహ్నం నుండే మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 14 బుధవారం రోజు మధ్యాహ్నం వరకు ఉంది. కానీ మనం సూర్యోదయ సమయంలో ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ రోజున పండుగగా జరుపుకుంటాము. అందుకే వసంత పంచమి కూడా ఫిబ్రవరి 14 బుధవారం రోజున జరుపుకోవాలి. అయితే ఆ రోజున పూజని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు చేసుకోవాలి. ఆ రోజున పూజలో పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని వారికి కూడా ఏదైనా చెప్తూ ఉండండి. వారికి తెలియకుండానే పూజలో పాత్రలవుతారు. పిల్లల యొక్క పుస్తకాలు పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కొత్త పెన్నులు కానీ కొత్త పెన్సిల్ కానీ తెచ్చుకొని పెట్టుకోవాలి. అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్న పుస్తకాలకి ఓం కానీ స్వస్తిక్ కానీ గీయాలి. గంధము కుంకుమతో అలంకరించండి. అవి గీయటం పిల్లలకి అప్పచెప్తే పిల్లలకి తెలియకుండానే అక్కడ కూర్చొని పూజలో పాత్రలవుతారు. వాళ్ళకు కూడా అవి ఇష్టంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా చేస్తారు. మీరు అవన్నీ రాపిస్తూ విఘ్నేశ్వరుని పూజించండి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. లేదా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ వీలు పడకపోతే ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అయితే ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, సాయంకాలం చేసుకోవచ్చా అని సందేహం రావచ్చు. కానీ ఈసారి ఫిబ్రవరి 14వ తేదీన మధ్యాహ్నం వరకే పంచమి తిథి ఉంది కాబట్టి ఉదయం చేసుకుంటేనే చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు చేయలేకపోయారు, స్కూల్కి వెళ్ళాక చేద్దాం అనుకున్నారు అనుకుంటే వాళ్ళ పేరు చెప్పుకొని మీరే చేసేయచ్చు. ముందుగా విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం చిప్స్ కానీ ఒక పండు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత విఘ్నేశ్వరునికి కర్పూర నీరాజనం సమర్పించాలి. వసంత పంచమి రోజున చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. ఒకవేళ అలా అక్షరాభ్యాసం చేయించుకోలేని పేద పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకు మన సొంతంగా చేపిస్తే చాలా మంచిది. అంటే మీ వీలును బట్టి కొత్త దుస్తులు, పలక, పలపము, ఒక పుస్తకము అవన్నీ కూడా కొనివ్వండి. చాలా మంచిది. ఒకవేళ బట్టలు కొనివ్వలేము అనుకుంటే పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు, పెన్నులు అలా మీ వీలును బట్టి ఏవైనా సరే పంచిపెడితే చాలా మంచిది. ఒకవేళ అక్షరాభ్యాసానికి సంబంధించింది కాకుండా చిన్నపిల్లలు పేద పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు పంచినా సరే చాలా మంచిది. చిన్నపిల్లలే కాదండి, చాలామంది పెద్దవాళ్ళలో కూడా పేద పిల్లలు ఉండి పుస్తకాలు కొనుక్కోవడానికి, పెన్నులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పిల్లలకు మన చేత్తో మన వీలైనంతలో కొనిస్తే చాలా మంచిది. అందుకే వసంత పంచమి రోజున తప్పకుండా అలా కొనివ్వడానికి ప్రయత్నించండి. ఆ రోజున పేద పిల్లల చదువు విషయంలో ఎటువంటి సహాయం చేసినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఎటువంటి సహాయం చేసినా దాని యొక్క ఫలితం మన పిల్లలకు చెందుతుంది. మన పిల్లలు జ్ఞానవంతులవుతారు, విద్యావంతులవుతారు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మన పిల్లలు కలిగింది అంటే వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధి కలుగుతుంది. అహింసకు అధినాయక సరస్వతీదేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతిని వెదజల్లే దేవతే సరస్వతీదేవి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ అమ్మ చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనులై
వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. అయినా జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలతో అవసరం ఏమి ఉండదు కదా. అమ్మవారికి తెల్లని పుష్పాలను, శ్వేత వస్త్రాలను, శ్రీగంధంను అలంకరిస్తారు. ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత సరస్వతీదేవికి అలాగే లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే పిల్లల పుస్తకాలు కూడా చక్కగా గంధము, కుంకుమతో అలంకరించి కొత్త పెన్నులు, కొత్త పెన్సిళ్ళు కూడా పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ కొత్త పుస్తకం ఉంటే కొత్త పుస్తకం కూడా పెట్టుకోండి. అలాగే పిల్లలు ఏ సబ్జెక్ట్లో అయితే భయపడుతూ ఉంటారో, వీక్గా ఉంటారో ఆ పుస్తకాలని తప్పకుండా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అమ్మవారి పూజలో సరస్వతి దీపారాధన చేస్తే చాలా మంచిది. సరస్వతి దీపారాధన అంటే ఒక ప్రమిదం తీసుకొని కొత్త ప్రమిద తీసుకోవాలి. ఆ ప్రమిద మొత్తం కూడా ఎక్కడా పొడలేకుండా పసుపు రాయాలి. చక్కగా పసుపు రాసి గంధము, కుంకుమతో అలంకరించాలి. ఒకవేళ మీ దగ్గర కొత్త ప్రమిద లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్రమిదకైనా పసుపు రాసి పెట్టుకోవచ్చు. వీలైతే మాత్రం తప్పకుండా కొత్త ప్రమిద తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మట్టి ప్రమిద లేకపోతే ఇత్తడి ప్రమిదలో అయినా చేసుకోవచ్చు. లేదా ఇత్తడి గిన్నెకైనా సరే చక్కగా పసుపు రాసి గంధము, కుంకుమతో అలంకరించైనా పెట్టుకోవచ్చు. ఈ దీపారాధన పీఠం పెట్టుకోకపోయినా సరే నిత్య పూజలో అయినా చేసుకోవచ్చు. ఎక్కడైతే దీపారాధన చేయాలి అనుకుంటున్నామో అక్కడ 2 తమలపాకులు కానీ 3 తమలపాకులు కానీ పెట్టుకొని ఆ తమలపాకులకు కూడా గంధము, కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. ఆ తమలపాకుల మీద అక్షింతలు వేసుకొని దాని మీద ఇలా మనం సిద్ధం చేసుకున్న ప్రమిదను ఉంచి ప్రమిదలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వడ్డించుకోవచ్చు. దీనిలో మనం దీపారాధన కోసం 2 ఒత్తులు వేయాలి. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఒత్తులు ఎక్స్ట్రా వేయాలి. 1 ఒత్తి అంటే మనం 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిలాగా చేస్తాం కాబట్టి 2 ఒత్తులు అంటే 4 ఒత్తులు కలిపి 2 ఒత్తుల్లాగా చేసి అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఒత్తులు కలిపి ఎక్స్ట్రాగా వేయాలి. అంటే ఇక్కడ నేను 8 ఒత్తులతో 4 ఒత్తులు చేసి వేశాను. ఇంట్లో ఒక బాబే ఉంటే 1 ఒత్తి వేసుకోవాలి. అంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి వేసుకొని అంటే మొత్తం 3 ఒత్తులు వేయాలి. అలా దీపారాధన సిద్ధం చేసుకొని అలాగే మినప్పిండి దీపం కూడా సిద్ధం చేసుకోవాలి. మినప్పిండి దీపం కోసం ఆల్రెడీ పప్పుని బుట్టలో వేసి ఉంచాం కదా, మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. ఆ పప్పుని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో నీళ్లు ఉంటే రుబ్బు లూజ్గా ఉంటుంది. అందుకే నీళ్లు మొత్తం వడిగిలితే ఇలా చూడండి, ఇక్కడ ఎలా ఉందో అలా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మనం దీపారాధనకి ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో ఒక ముద్దను తీసుకోవాలి. ఒకవేళ ప్లేట్ లేకపోతే గిన్నెలో అయినా తీసుకోవచ్చు. స్టీల్ గిన్నె తీసుకోకూడదు. రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, వెండి గిన్నె కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దీపారాధన కోసం ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా ఈ మినప్పిండి దీపానికి కూడా గంధము, కుంకుమతో అలంకరించాలి. ఇలా ఒక్క ప్రమిదను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా వసంత పంచమి రోజే కాకుండా మూలా నక్షత్రం వచ్చిన రోజు ఏ రోజైనా పిల్లల చేత వెలిగించవచ్చు. మినప్పిండి దీపాన్ని పిల్లలు వెలిగించడం వలన పిల్లలకి గ్రహదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. పిల్లలకి గ్రహదోషాలు ఉంటే పిల్లలు మొండి చేయటము, చదువుకోకపోవడము, తినకపోవడము లాంటివి చేస్తూ ఉంటారు. చికాకు చేస్తూ ఉంటారు. అస్సలు చెప్పిన మాట వినరు. అటువంటప్పుడు మూలా నక్షత్రం రోజున అమ్మవారి ముందు పిల్లల చేత ఈ మినప్పిండి దీపాన్ని వెలిగించండి. ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఇలా చక్కగా తమలపాకులు ఏర్పాటు చేసుకొని తమలపాకుల మీద ఈ ప్లేట్ని ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కుంభవత్తిని అంటే పువ్వొత్తిని పెట్టుకొని దీపారాధన చేయాలి. పిల్లల చేత వెలిగించండి. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లయితే వారి పేరు మీద మీరు వెలిగించండి. అలాగే సరస్వతీదేవి దీపం కూడా పిల్లల చేత వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లయితే వారి పేరు చెప్పుకొని మీరే వెలిగించండి. ప్రత్యేకంగా ఇలా ప్రమిదకి పసుపు రాసి ఈ దీపారాధన సరస్వతీదేవి ముందు వెలిగిస్తాము. ఈ దీపారాధన చేయటం వలన పిల్లలకి సద్బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏమీ మాట్లాడకుండా మనసు మొత్తం అమ్మవారి మీద లగ్నం చేసి నమస్కరించుకోవాలి. మనం ఒక్క సరస్వతీదేవి పూజలోనే కాకుండా మనం నిత్య పూజ చేసుకునేటప్పుడైనా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేటప్పుడైనా మనం పూజ చేసుకునే సమయంలో పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి పూజ విషయంలో చిన్న చిన్నవి తెలుస్తూ ఉంటాయి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించాలి, అక్షింతలు సమర్పించాలి, పుష్పం సమర్పించాలి. మనకు తెలిసిన కొన్ని విషయాల్లో పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే వసంత పంచమి రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది. అది కూడా పిల్లల చేత చేపిస్తే ఇంకా మంచిది. ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే మనం చేయవచ్చు. ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళ చేత చేపించండి.
ఒక తమలపాకు కానీ లేదా వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ అలా ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకొని దానిలో కుంకుమ పూజ చేయించండి. లేదా సరస్వతీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహానికైనా చేయించవచ్చు. ముందుగా మనం ఏదైతే తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టుకుంటామో దాంట్లో కొన్ని అక్షింతలు సమర్పించి ఆ తర్వాత పిల్లలతో కుంకుమ పూజ ప్రారంభించమనండి. నాకు తెలిసి ప్రతి పిల్లలకు సరస్వతి నమస్తుభ్యం శ్లోకం అయితే వచ్చే ఉంటుంది. ఆ శ్లోకాన్ని 21 సార్లు చదువుకుంటూ కుంకుమ పూజ చేయమనండి. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సహనా భవతు సహ వీర్యం కరవామహే తేజస్వినామగీతపస్తు మా విద్విషామహే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా మా పాప అయితే 21 సార్లు చదువుకుంటూ కుంకుమ పూజ చేసింది. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు తప్పకుండా చదువుకోవాలి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ వీలైతే తెల్లటి పుష్పాలతో పూజ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పూలతో పూజ చేసుకోవచ్చు. లేదా మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే సరస్వతీదేవి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత శ్యామలాదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు, మణిదీప వర్ణన, కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఏమీ చదవలేకపోతే శ్రీమాత్రే మహా అని 108 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ సరస్వతీదేవి అష్టోత్తరం కూడా చదువుకోలేకపోతే ఓం శ్రీ సరస్వతీదేవి అయిన మహా అని చదువుకోండి. అలాగే ఆ రోజున పిల్లల్ని తప్పకుండా కొద్దిసేపైనా పుస్తకం తీసి రాయమనండి. అమ్మవారి ముందు కూర్చొని ఒక్క 10 నిమిషాలైనా సరే రాయటం చదవటం లాంటివి చేయమనండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఎలాగో పీఠం ఏర్పాటు చేసి ఉంటారు కదా, ఆ పీఠం ముందు కూర్చొని చక్కగా చదవటం కానీ రాయటం కానీ చేసుకోమనండి. ఆ రోజున పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా పూజ చేసుకోండి. ఒకవేళ ఆరోగ్య దృష్ట్యా ఉండలేము అనుకుంటే పాలు పండ్లు తీసుకొని పూజ చేసుకోండి. అలాగే శ్యామల నవరాత్రుల్లో నాన్ వెజ్ ఎలాగూ చేయరు కదా, ఒకవేళ ఆ నియమం పాటించకపోయినా సరే వసంత పంచమి రోజున అస్సలు చేయకండి. ఆ రోజు ఇంట్లో కానీ బయట కానీ నాన్ వెజ్ తినకూడదు. వీలైతే పూజ తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అలాగే సరస్వతీదేవికి సంబంధించినవి, లక్ష్మీదేవికి సంబంధించినవి, శ్యామలాదేవికి సంబంధించినవి అన్నీ చదువుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువుని కూడా తలుచుకోవాలి. మనం విగ్రహం పెట్టుకోకపోయినా ఫోటో పెట్టుకోకపోయినా సరే స్వామివారిని తప్పకుండా తలుచుకోవాలి. విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు చదువుకోవాలి. ఒకవేళ ఏమీ చదువుకోలేకపోతే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని 108 సార్లు చదువుకోండి. గోవింద గోవింద అని 108 సార్లు చదువుకోండి. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం కానీ లేదా పాలల్లో కొంచెం బెల్లం వేసి కానీ సమర్పించవచ్చు. లేదా దధ్యోజనం కూడా సమర్పించవచ్చు. మన వీలుని బట్టి ఏమైనా సమర్పించవచ్చు. అలాగే అరటిపళ్ళు అంటే కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరము. అయితే మనం ఏం నైవేద్యంగా సమర్పించినా సరే ఆ నైవేద్యాన్ని పిల్లలు స్వీకరించాలి. అప్పుడే చాలా మంచిది. అందుకే పిల్లలకి ఇష్టమైందే అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం అమ్మవారికి నైవేద్యంగా ఏదైతే సమర్పిస్తామో ఆ నైవేద్యాన్ని పిల్లలు ఇష్టంగా ప్రసాదంగా స్వీకరించాలి. ఒకవేళ పాలు బెల్లం సమర్పించాలి అనుకుంటే ఆవు పాలను సమర్పించాలి. అలాగే ఆ రోజున అమ్మవారికి క్షీరాన్నం చేసిన, దధ్యోజనం చేసిన ఆవు పాలతో చేయాలి. ఇలా అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకున్న తర్వాత పిల్లల చేత తృప్తిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేయించండి. మనం మినప్పిండి దీపారాధన చేశాం కదా, ఆ మినప్పిండిని దీపారాధన కొండెక్కిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే చిన్న చిన్న చీమలు తినేస్తాయి. లేదా పారే నీటిలో కలపాలి. దీపారాధన కోసం ప్రమిద ఉపయోగించాం కదా, ఆ ప్రమిదని కడిగేసి మళ్ళీ మనం పూజల్లో కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాం కదా, ఆ పసుపుని ప్రతి శుక్రవారం గడపలు బుదిస్తాం కదా, ఆ గడపలు బుదించడానికి ఆ పసుపును ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రత్యేక పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నప్పుడు పీఠం అలంకరించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ కాళ్ళకు రాసుకోవడం, వంటల్లో ఉపయోగించుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే కుంకుమని మనం రోజు ధరించడానికి, గడపలు బుదించడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే పూజా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు అలంకరించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టడానికి మాత్రం ఉపయోగించకూడదు. ఈ విధంగా వసంత పంచమి రోజున అమ్మవారికి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మన పిల్లలకు జ్ఞానం కలగాలని, విద్యాబుద్ధులు కలగాలని కోరుకుందాము. చూశారు కదా, వసంత పంచమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేస్తే అంతా మంచి జరుగుతుంది అనే విషయాల గురించి. ఇంకా మీకు వసంత పంచమి రోజు గురించి, ఆ రోజు చేసే పనుల గురించి కానీ ఏదైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
అలాగే వసంత పంచమి రోజు గీసుకునే సరస్వతీదేవి యంత్రం ముగ్గు కూడా చాలా తేలిగ్గా ఎలా గీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.